అమ్మ మరి ఈ దసరా అయిపోగానే వెంటనే అట్ల తద్ది వస్తుంది అంటున్నారు. మరి ఈ అట్ల తద్ది ఏ రోజున వస్తుంది ఈ 2025 సంవత్సరంలో? మరి అట్ల తద్దిని ఏ విధంగా జరిపించుకోవాలి? ఆ విధి విధానాలు ఏ సమయంలో జరిపించుకోవాలి? అసలు అట్ల తద్ది ఎవరు జరిపించుకుంటారమ్మా? చాలా మంచి ప్రశ్న. ఆడవాళ్ళు నోచుకునే అనేకమైన నోములు వ్రతాల్లో అట్ల తద్ది నోము కూడా. పోయిన నెలలో పౌర్ణమి తర్వాత ఉండ్రాళ్ళ తద్ది చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అట్ల తద్ది నోము వచ్చింది. ఇది కూడా కొన్నిళ్లలో వంశపారంపర్యంగా కొనసాగుతూ ఉన్న అద్భుతమైన పండగ. ఈ పండగ పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నది. అయితే వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎలా ఏమిటి శివయ్య నాకు ఎట్టా లభిస్తాడు, నేను ఎలా వివాహం చేసుకోవాలని అమ్మ ఆలోచన చేస్తుంటే నారద మహాముని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఈ అట్ల తద్ది నోము అనేది చేస్తే నీకు శివుడు నీకు భర్తగా లభిస్తాడు అని ప్రోత్సహించాడు ఈయన నారద మహాముని. ప్రోత్సహించడం వల్ల అమ్మ అట్ల తద్ది నోము చేసుకుంది. తద్వారా ఆవిడ చేసుకుని ఆవిడకి శివుడు భర్తగా పొంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరికీ ఇలా మీరు చేసుకోండి అని ఆమె చెప్పింది మనకి అట్ల తద్ది నోముని. ఇది మనకి ఈ ఆశ్వీజ మాసంలోనే మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమ్మవారు చెప్పారు. మరి అందరికి అలాగే శివే లాంటి భర్త వస్తాడు, తప్పకుండా వస్తారని ఈ కథనం ఈ వ్రతం మనకి చెప్తోంది. ఈ కథనం కథ అదే చెప్తోంది, ఇట్లా చేసుకోండి మీకు మంచి భర్త వస్తాడు అని చెప్తోంది అనమాట. అవును. మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అంటే దసరా నవరాత్రులు పూర్తి కాగానే పౌర్ణమి తిథి వెళ్ళిన తర్వాత తది రోజున మనం అట్ల తద్ది నోము అనేది నోచుకోవటం అనేది తెలుస్తుంది. నోచుకోవాలి, అది విధి విధానం ఉన్నది. ముందు రోజే అట్ల తద్దికి పండక్కి ముందు రోజే భోగిగా చేస్తాం. భోగి అని పిలుస్తారు. ఈ భోగి రోజున అందరు తలంట్లు పోసుకుని సాయంత్రం పూట గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవటం ఈ పండుగలో ప్రధానం. గోరింటాకు పెట్టుకుని ఆ రోజున ముందు రోజు ముగించుకుంటారు. రెండో రోజున తెల్లవారుజామునే మనకు 5 గంటల ప్రాంతంలోనే భోజనం చేయటం. 5 గంటల ప్రాంతంలో భోజనం చేయటం ముఖ్యంగా పొట్లకాయ కూర, కందిపొడి, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి ఇవన్నీ వేసుకుని చక్కగా అందరు ఆడపిల్లలందరూ భోజనం చేయటం. కడుపు నిండా అమ్మలు వండి పెడతారు, కమ్మగా తింటాము. చక్కగా గోరింటాకు చేతులు గుమగుమలాడుతూ వాసన వస్తుంటాయి. చక్కగా అన్నం వండి పెడతారు, తింటాం అన్నమాట. తిన్న తర్వాత తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత యథావిధిగా అట్ల తద్ది నోము ఎవరైతే నోచుకోవాలనుకుంటున్నారో అది పెళ్లి కాని పిల్లలు గాని పెళ్ళైన వాళ్ళు గాని, ఇదివరకు చింతనలోనే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు కదమ్మా. కాబట్టి ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈ నోము చేసుకోవడం అనేది ప్రారంభమైంది. ఎవరైనా చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ నోముని. తర్వాత ఇక తెల్లారు లేచిన తర్వాత శుభ్రంతో మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని గౌరీదేవిని చేసుకుని చక్కగా పూజా విధానం అనేది ఆచరించుకోవాలి. 5 గంటల సమయంలోనే భోజనం చేయడం గల కారణాలు ఏంటంటే ఈ అట్ల తద్ది రోజునే ఇది విశేషం. అంటే అది ఆనవాయితీ. ఆనవాయితీ అంటే ఈ పండగ రోజున అలాగే తినాలి. ఎందుకంటే పగవాళ్ళ ఇంకేం తినకూడదు. సాయంత్రం చంద్రుని చూసి మళ్ళీ పూజా విధానం చేసుకుని ముత్తైదులందరికి వాయిని ఇచ్చుకుని వాళ్ళకు భోజనాలు పెట్టేదాకా కూడా ఏమి తినకూడదు. ఎవరైతే నువ్వు నొచ్చుకుంటున్నారో ఆమె 5 గంటలకే భోజనం పెడతారు. కడుపు చలవని కూడా. తెల్లవారుజామున రాత్రి వండిన అన్నాన్ని కూరలు అయితే అప్పుడు చేస్తారనుకోండి, తెల్లవారుజామున లేచి రాత్రి వండిన అన్నాన్ని అందులో పెరుగన్నం కూడా తినటం వల్ల కడుపు చలవదనం అన్న ఉద్దేశంతో కూడా పెడతారు ఇది. కాబట్టి అవుతుంది. గౌరీ పూజ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ముందు గణపతి పూజ చేయిస్తారు. బ్రాహ్మణుని నియమించుకొని చేసుకోవటం మంచి పద్ధతి. గణపతి పూజ చేయటం, తర్వాత గౌరీదేవి పూజ చేసుకోవటం, ఇదంతా అయిపోతుంది. అమ్మవారి పూజ అయ్యి ఏదో మీరు అవసరార్థం అమ్మవారికి ఏదైనా ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టేసేసుకుని ఆడపిల్లలందరూ కలిసి ఏం చేస్తారంటే, ఇదివరకు పూర్వం ఊళ్ళో కూడా ఎక్కువగా వెళ్ళనిచ్చేవాళ్ళు లేదు కాదు, ఆడపిల్లని భద్రత కోసం కానీ ఇంట్లో ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు అని కానీ ఈ రోజున గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే సంచారం వెళ్తారు వీళ్ళు. తోటలమ్మటే, సందులమ్మటే, పొరుగిళ్ళకి సరదాగా వెళ్ళి అందరూ గుంపులుగా చక్కగా మంచి లంగా జాకెట్లు
చక్కగా కన్నుల పండగ నగలన్నీ పెట్టుకుని చక్కగా మంచి జళ్ళు వేసుకుని పూలు పెట్టుకుని చక్కగా అలంకరించుకుని పెడతారు విహారానికి. ఇంకా వాళ్ళు అక్కడ మామిడి తోటలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ చెట్లకి కానీ లేకపోతే గ్రామంలో మధ్యలో గాని ఏదన్నా గుంజలు పాతి పైన ఒక కర్రేసి ఉయ్యాలు కడతారు. పల్లెటూరులో ఇప్పటికీ ఉందండి ఆచారం, పల్లెటూరులో ఇప్పటికీ ఉంది. పల్లెటూరు అమ్మాయిలే కదా హైదరాబాద్ మర్చిపోతున్నారండి, మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తు చేద్దాం. అప్పట్లో అంటే నిజమే మీరు చెప్పినట్టుగా అట్ల తద్ది వస్తుందంటే ఎంతో ఆహ్లాదకరంగా వెళ్ళిపోయే వాళ్ళు. ఆయన చక్కగా తలంటు స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించుకొని చక్కగా తోటలెమ్మటి అలా వెళ్ళిపోతూ ఉయ్యాలలు కట్టుకొని ఊగడము ఇవన్నీ చేసేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు రకరకాల ఆటలు ఆడటం కూడా. అవును, ఆటలు ఏవైతే ఉన్నాయో అష్టాచెమ్మ గాని తొక్కిడి బిళ్ళ గాని తాడాట గాని ఏవైతే ఆటలు ఉన్నాయో 10 రకాల ఆటలు ఆడాలి. అసలు అట్ల తద్ది ఎప్పుడు వస్తుందో కూడా ఇప్పుడు తెలియదు. కానీ ఉందండి, పంచాచారం ప్రకారం అట్ల తద్ది నోము కదా. అందులోనూ పెళ్ళయి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఈ అట్ల తద్ది నోము నోచుకోవటం అనేది పెద్ద క్రతువు. మాకు నోవులున్నాయి, మాకు నోవులున్నాయని మొదలు పెడతారు ఒక నెల రోజుల ముందు నుంచే. పుట్టిళ్ళకి వెళ్ళి నోచుకుంటారు, లేకపోతే అత్తారిళ్లలో అయినా నోచుకోవటం అనేది ఇప్పటికీ ఉంది. నోము ఎక్కడికి పోలా, మిగతా ఈ సరదా అయిన ఆ గోరింటాకే పెట్టుకోవటంలా కదా కదా. అయిన తర్వాత చక్కగా వెళ్తారు. ఈ అట్ల తద్దికి ఉన్న విశేషం ఏంటంటేనమ్మా, పుట్టెప్పుడు తాంబూలం వేసుకోవద్దు, కొద్ది చదువు రాదు, నాలుక మద్దు బారుతుంది, అది ఇది అంటారు కదా. 10 సార్లు తాంబూల సేవనం చేయాలి. రాత్రి అయిపోయేసరికల్లా 10 సార్లు తాంబూల సేవనం చేయాలి. ఉయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు 10 సార్లు ఉయ్యాల ఊపులు ఊగాలి. అక్కడ రకరకాలుగా ఏవో పాటలు పాడుకుంటూ సరదాగా వదిన మరదళ్ళు అట్లా బావలు ఊపటం, అందులో తుంగుటు ఉయ్యాలు ఊగటం. ఇద్దరు కలిసి ఒకే ఉయ్యాలు ఊగుతారు. ఎంత పెద్దగా ఊగితే అంత ఉత్సాహం, ఊగుతూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు. 10 సార్లు ఉయ్యాలు ఊగాలి, 10 సార్లు తాంబూల సేవనం చెయ్యాలి. తర్వాత 10 రకాలైన ఫలాలు ఉంటాయి కదా, పళ్ళు, అవి కూడా తినాలి. తినాలి. 10 అట్లు వాయిన ఇవ్వాలి సాయంత్రానికి. అది ఏదో దశగా పెట్టారు దీన్ని. ఈ నోముకున్న విశేషం 10. ఏదైనా 10 చెయ్యాలి. తర్వాత అయింది సాయంత్రం ఉయ్యాళ్ళు ఊగి సరదాగా ఊరంతా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని మంచి కొత్త బట్టలు కానీ ఉతికిన వస్త్రాలు కానీ కట్టుకుని మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమం చేసుకోవాలి. చేసుకుని తోరాలు తయారు చేసుకోవటం. ఇక పెద్దవాళ్ళందరూ ఉండి ఇక సాయంత్రం 4 గంటల నుంచి అట్లు పోయటం మొదలు పెడతారు. చక్కగా బియ్యపిండి, మన ఇది మినుములు ఉంటాయి కదనమ్మా, మినప్పిండితో కలిపిన ఒక పదార్థాన్ని రుబ్బి తయారు చేసి ఉంచుకుని అట్లు వేస్తారు. ఒక్కొక్క ముత్తైదుకి 10 మంది ముత్తైదులకు ఇవ్వాలి. దాని మీద తోరాలు, పసుపు కుంకుమ, గాజులు, తాంబూలం, దక్షిణ అన్నీ పెట్టి ప్రతి ముత్తైదుకి మనం ఈ 10 మంది ముత్తైదులకి వాయినంగా గంధము బొట్టు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు కూడా వీళ్ళతో పాటే ఉపవాసం ఉండాలి. వాళ్ళు కూడా ఏం తినకూడదు, వీళ్ళతో పాటే ఉండి వాళ్ళకి వాయినాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. ఆశీర్వచనం తీసుకుని వాళ్ళకి మీకు ఇంట్లో భోజనం అది పెట్టిన తర్వాత చంద్ర దర్శనం చేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే చంద్ర దర్శనమే. చంద్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేయాలి. చంద్ర దర్శనం చేసుకోకుండా ఉండకూడదు. కాబట్టి దీనికి చిన్న అట్ల తద్ది నోము నోచుకున్నప్పుడు కూడా చిన్న కథ ఉంది. మనం చిన్న కథ కూడా చెప్పుకుందాం. ఒకనొక ఊళ్ళో ఒక రాజకుమార్తె ఉండేది. ఆవిడ అన్నదమ్ములకి గారాల పెట్టే చాలా సుకుమారి అయితే ఈ అట్ల తద్ది నోము రోజునే వాళ్ళ రాజ్యంలో ఒక వైశ్య కుమార్తె, లేకపోతే ఒక కాపు కుమార్తె, లేకపోతే మంత్రి కుమార్తె, లేకపోతే రాజభటుడు కుమార్తె, అందరూ కలిసి ఆ 7 పిల్లలందరూ ఈ అట్ల తద్ది నోము నోచుకుంటున్నారు అని ఆవిడ విన్నది. విని ఏం చేసిందంటే నేను కూడా నోము నోచుకోవాలి అని అడిగితే ఆవిడకి అన్ని సమకూర్చి నోము అనేది పట్టించారు. పట్టిస్తే సుకుమారి కావటం వల్ల మరి పగలంతా ఉపవాసం ఉండాలి కదమ్మా, సొమ్మసిల్లిపోయింది. సాయంత్రానికి వచ్చేసరికి ఈ చెల్లి బాధపడుతుంటే అన్నదమ్ములు చూడలేక ఏం చేశారంటే దూరంగా మంట పెట్టారు, మంట వెలిగించారు.
వెలిగించి అద్దంలో ఆ మంటను చూపించి చంద్రోదయం అయిపోయింది, నువ్వు పూజ ముగించి అన్నం తినేసాయి అన్నారు. పాపం చెల్లి సొమ్మజల్లి పడిపోతుందని వాళ్ళ బాధ వాళ్ళది. చేసేసరికి పాపం నిజంగానే చంద్రుడు కాబోలు చూసా నేను, ఇంకేముంది అనని ఆవిడ ఏం చేసింది, పూజా కార్యక్రమాలు ముగించేసేసుకుని అన్నం తినేసింది, భోజనం చేసేసింది. ప్రసాదం కూడా తీసుకోలేదు, మర్చిపోయింది. పెట్టిన ప్రసాదాన్ని మర్చిపోయింది, తినలేదు. చంద్రుని చూడకుండా భోజనం ఒడి చేసేసింది, వ్రతం ముగించేసేసింది, ఉద్యాపన చెప్పేసేసుకుంది. ఇది కూడా మనం 10 సంఖ్యలో ఇందాక మీకు 10 సంవత్సరాలు చేయాలండి ఈ నోము, అది కూడా ఉన్నది. చేసేసింది. పాపం ఆ దోషం వల్ల ఈవిడికి యుక్త వయసు వచ్చింది కదా, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందరి ముసలాముతకి ఆవిడకి సంబంధం లేని సంబంధాలు వస్తున్నాయి. ఈవిడ తగ్గ సంబంధాలు రావట్లే, ఎక్కడికి పోయినా కూడా, వచ్చినా కూడా వాళ్ళు మేము చేసుకోమంటున్నారు. అప్పుడు ఈవిడ అందరికి అయిపోతున్నాయి నాకు కావట్లేదు ఒక బాధతో అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయింది, ఏడ్చుకుంటా వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని రోధిస్తుంటే పార్వతి పరమేశ్వరులు పైనుంచి చూసి అమ్మవారి కిందకి దిగొచ్చి, ఎందుకమ్మా ఈ అరణ్యంలో నువ్వు ఇట్లా రోధిస్తున్నావు, నువ్వు రాజకుమార్తెవి అని అడిగితే, నాకు ఇట్లా జరిగింది అనంటే, నీకు జరిగిన తప్పు ఏమిటో తెలుసా, చంద్ర దర్శనం చేసుకోకుండా మీ అన్నదమ్ములు ఇలా చేశారు, నువ్వు పూజ మిగించేసేసి అయిపోయింది అనుకుని ఉద్యాపన చెప్పు భోజనం చేసేసావు, ఆ తప్పిదం వల్ల నీకు ఇట్లాంటి సంబంధాలన్నీ వస్తున్నాయి. కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి ఈ వ్రతాన్ని ఇప్పుడు నువ్వు ఆచరించి యథావిధిగా చంద్ర దర్శనం చేసుకో, నీకు ఆ దోషం పోయి నీకు వెంటనే వివాహ నిశ్చయం అవుతుంది అని. అందుకే వివాహాలు లేట్ అయితే ఏమంటారు, కుజిదోషం ఉంది అంటారు. కుజిదోషం వల్ల వివాహాలు లేట్ అవుతున్నాయి అని అంటారు. కాబట్టి అట్లా వివాహాలు లేట్ అయ్యే ఆడపిల్ల తప్పకుండా అట్లా నోము చేసుకుని తీరాలి. అదొకటి. కుజుడికి ప్రీతికరమైనవి బియ్యంతో మినపప్పుతో చేసిన అట్లు ప్రీతికరం. ఎవడికి? గ్రహాల్లో కుజుగ్రహానికి. ఇప్పుడు మనం చేసుకునే దోశలు ఆయనకి నైవేద్యంగా పెట్టడం చాలా విశేషం. అందుకే ఈ అట్ల తద్ది నోములో ఈ అట్లు ప్రధాన నోముకి. అట్లే ఎందుకు ఇస్తున్నాము అనంటే అది ప్రధానం. దీనికి తగ్గట్టు ఉట్టిపప్పు కూడా వండుకొని తింటారు. అందుకే అట్ల తడ్లో 6 ముద్దపప్పు 3 అని ఒక పాట పాడుకొని ఇది కూడా ఉంది. మనం ఈ సినిమాల్లో వాటిల్లో కూడా పాట విన్నాం. అట్టతట్లో 6 ముద్దపప్పు 3 అనని మరదల్ని వడ్డించింది, వీపు మీద వడ్డించి దెబ్బల కొడుతూ అని ఒక పాట కూడా సరదాగా పాడుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అట్లు అనేది ప్రధానంగా ఏంటంటే కుజదోష నివారణకు కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇట్లా ఎవరైనా పెళ్ళైన పిల్లలేమో తన భర్త సౌఖ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో తను పుట్టింటి వారు ఉండాలి అంటే 10 సంవత్సరాలు నోచుకునే నోము కదమ్మా. కాబట్టి పిల్లలు కూడా పుట్టేస్తారు కదా, పిల్లా పాపలతో తను బాగుండాలి, భర్త బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని పెళ్ళైన అమ్మాయి, పెళ్లి కాని వధువేమో మంచివాడు, గుణవంతుడు, యోగ్యుడు, ఆయుర్దాయం కలిగిన వాడు, సంపన్నుడు రావాలని పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ నోము నోచుకోవటం అనేది మన ఆచారంలో, సనాతన ధర్మంలో చాలా ఏళ్లుగా కొనసాగుతోంది, ఇంకా కొనసాగించబడుతోంది. వంశంలో కొంతమందికి ఇది ఆచార వ్యవహారం. అమ్మ చక్కగా చెప్పారు అట్ల తద్ది గురించి. మరి చూసారు కదా, ఎందుకంటే అట్ల తద్ది అంటే అందరికి ఏదో కొత్త బట్టలు వేసుకోవడము, ఉయ్యాలు లూగడము, అట్లు వేసుకొని తినడము ఇదే పండగ అనుకుంటారు. కానీ కాదు, ఖచ్చితంగా కూడా పెళ్లిళ్ళు కానటువంటి అమ్మాయిలకు మంచి సంబంధం దొరకడము, అలాగే వాళ్లకు తగ్గటువంటి జోడితోటి వాళ్ళకు పెళ్లి కుదుర్చడము, కుజదోషం ఉన్న వాళ్లకు కూడా ఈ కుజదోషం తొలగిపోయి వాళ్లకు చక్కని సంబంధాలతోటి వాళ్లకు పెళ్లిళ్ళు జరగడము, పెళ్ళైన వాళ్ళైతే 10 కాలాల పాటు సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి వర్ధిల్లేలాగా మరి ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళ ఆశీర్వచనాలు పొందడం కోసం ఈ అట్ల తద్ది జరిపించుకుంటారు. ముఖ్యంగా ఈ అట్ల తద్ది అనేది పార్వతీదేవి శివుడి అనుగ్రహం కోసం, శివుడిని పెళ్లాడడం కోసం ఆమె నిర్వహించినటువంటి పవిత్రమైన కార్యము, పవిత్రమైన ఒక ఘట్టం. కాబట్టి ఇప్పటికీ కూడా ఆడపిల్లలంతా ఎంతో మనస్ఫూర్తిగా నియమ నిష్టలతోటి ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేపట్టినట్టయితే ఖచ్చితంగా అందరికీ కూడా దేవుడు, ఆ మహానుభావుడు శివుడంతటి భర్త లభిస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి అందరి నియమ నిష్టలతోటి వాళ్ళ వంశాచార ప్రకారంగా వాళ్ళు పాటించాల్సిందిగా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. మరి అందరూ అట్ల తద్ది చేసుకోండి, ఆనందంగా ఉండండి, ముఖ్యంగా ఆడపిల్లలు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు.